నీ శక్తిని బట్టి నువ్వు ఒక అంచనా వేసుకున్నావు, నీ బలాన్ని బట్టి నువ్వు ఒక అంచనా వేసుకున్నావు. అయితే నేను నీతో ఒక మాట చెప్తున్నాను చూడు, నేను నా ఆత్మ ద్వారా ఒక కార్యాన్ని చేస్తాను, దానికి నీ బలంతో నాకు సంబంధం లేదంటున్నాడు ఆయన. మానవులమైన మన శక్తి చేతనైనను మన బలము చేతనైనను ఇది జరగదంట, దేవుని ఆత్మ చేత జరుగుతాదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ వ్యవస్థలోనైనా, ఆరోగ్య పరిస్థితుల్లోనైనా, ఆత్మీయ పరిస్థితుల్లోనైనా, సేవకు సంబంధించిన విషయాల్లోనైనా మనం మన శక్తి మీద ఆధారపడిపోయి మన సామర్థ్యాన్ని మనం చూసుకుని అక్కడే ఆగిపోయేటటువంటి వారిగా కాకుండా దేవుని ఆత్మ వైపు చూడటం మనం నేర్చుకోవాలి. దేవుని ఆత్మ వైపు మనం చూస్తేనంట, మన శక్తితో ఆయనకి పని లేకుండా, మన బలముతో పని లేకుండా, ఏది మన శక్తి ఎక్కడికెళ్ళి మన శక్తి చేతులెత్తేసిందో, ఏ పరిస్థితిని చూసి నీ బలం చేతులెత్తేసింది, ఎలాంటి కొండను చూసి అమ్మో నా వల్ల కాదు అని చెప్పి నువ్వు ఆగిపోయావో, అక్కడికి దేవుని ఆత్మ వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీ వల్ల కాదన్నావు కదా, నీ శక్తితో నీ బలంతో నాకు పని లేదు, నేను చేస్తాను పద అంటున్నాడు ఆయన. మీరు బాగా ఒక బండ గుర్తు పెట్టుకోండి, ఏంటనంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నేను ఒంటరిని కాను, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది ఎలాంటి టెన్షన్లోనైనా, ఎలాంటి ఇరుకులోనైనా, ఎలాంటి ఇబ్బందుల్లోనైనా, ఏ ఆలోచన నీకు తట్టని పరిస్థితుల్లోనైనా పరిశుద్ధాత్మ బలం నీకు ఉపయోగపడుతుంది. నీ బలంతో ఆయనకు పని లేదు, నీ శక్తితో ఆయనకు పని లేదు. ఆయన ఖచ్చితంగా నీకంటూ ఒక మార్గాన్ని చూపించగలిగిన సమర్థుడని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా.